అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ శ్రీదేవి. సర్పంచ్, గ్రామ పంచాయతీ అధ్యక్షుడిని సర్పంచ్ అంటారు. ఇంకా ప్రభుత్వ పరిభాషలో చెప్పాలంటే స్థానిక స్వయం స్వపరిపాలన అని అంటారు. గ్రామ పంచాయతీ వ్యవస్థలో సర్పంచ్ తో పాటు వార్డు మెంబర్లు కూడా ఉంటారు. నేటి రాజకీయ రణరంగంలో మనలో చాలా మందికి సర్పంచ్ కావాలని మనసులో కుతూహలం మొదలవుతుంది. పుట్టి పెరిగిన ఊరికి ఎంతో కొంత అభివృద్ధి చేయాలని, పుట్టి పెరిగిన ఊరి యొక్క రుణం తీర్చుకోవాలని చాలా మందికి తపన గల వ్యక్తులు ముందుకు వస్తున్నారు. మరి అటువంటి వారి కోసమే ఈ వీడియో. మరెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదామా? మరి సర్పంచ్ గా పోటీ చేసేందుకు నామినేషన్ వేసి వచ్చిన తర్వాత అసలు కథ మొదలవుతుంది. ఊరిలో ఉండే చోటామోటా నాయకులందరూ కలిసి ఈ సర్పంచ్ గా పోటీ చేసే వ్యక్తికి సినిమా చూపిస్తారు. ఒక్కరు కులమని, మరొకరు కుల సంఘాలని, మరికొంతమంది మనీ అని నానా రకాలుగా ఓట్ల లిస్టును బయటికి తీసి సినిమా డబ్బు పంచనిదే ఓట్లు పడవు అని మన బుర్రలోకి విజయవంతంగా చూపిస్తారు. దాంతో అక్కడ నుంచి మన తొలి అడుగుకి రాంగ్ రూట్ పడుతుంది. అక్కడ మొదలైన రాంగ్ స్టెప్ ఎక్కడికి వెళ్తుందో, ఎక్కడ ఎండ్ అవుతుందో మీరే ఆలోచించి చెక్ పెట్టండి. ఒకవేళ డబ్బు పంచనిదే పని జరగదు అని అనుకుంటే ధన రూపంలో కాకుండా పూర్ స్టూడెంట్స్ కి డిపాజిట్ చేయండి. అలాగే ఆర్థికంగా వెనుకబడిన వారికి, అంటే తిండికి బట్టకు లోటుగా ఉన్న వారికి ఆర్థికంగా ఎదగడానికి చేయూతను ఇవ్వండి. అసలు ఎందుకు పోటీకి వచ్చారో ఒక పేపర్ రూపంలో రాసి కనీసం 10 మందికైనా సంతకాలు చేయించి మీరు హామీ నిలబడుతున్నట్లుగా చూపించండి. ఆ హామీలను మేము నెరవేరుస్తామని ఆ 10 మందితోనైనా మీరు సంతకాలు చేయించుకోండి. అంతకంటే ముఖ్యంగా మీరు ప్రతి ఇంటికి వెళ్ళండి, వారితో మాట్లాడండి, వారి సమస్యను తెలుసుకోండి. మీతో పాటు కనీసం 5 సభ్యులైనా ఉన్నట్లుగా చూసి క్రమంలో శత్రువులను మిత్రులను కలుపుకుంటూ వెళ్ళండి. మీ ఆశయం మీకోసం, మీ విలువైన జీవితాన్ని పక్కన పెట్టి ఎందుకు వచ్చారో మీ పక్కనున్న 5 సభ్యులకు ఖచ్చితంగా తెలిసేలా తెలియచెప్పండి. ముఖ్యంగా ఈ 5 విషయాలను వారికి తెలియచేయండి. మీ ఊరికి వచ్చే బడ్జెట్ ఎంత అనేది వారికి తెలియచేయండి. ఆ బడ్జెట్ లో మీరు తాగునీటి సమస్య కోసం మీరు ఎంత ఖర్చు చేస్తున్నారో తప్పకుండా తెలియచేయండి. అండ్ థర్డ్ పాయింట్, ఎంతమందికి గ్రామంలో మీరు పనిని కల్పిస్తున్నారనేది తప్పకుండా తెలియజేసి మీ ఊరిలో ఉన్న స్కూల్ యొక్క నాణ్యత మరియు బోధన విషయంలో మీరు ఎటువంటి చర్యలు తీసుకుంటారో వారికి తెలియజేయండి. ఫిఫ్త్ మెయిన్ పాయింట్ ఈస్, ప్రతి నెల అయ్యే బడ్జెట్ యొక్క ఆడిట్ మీటింగ్ లో మీరు బడ్జెట్ వివరాలన్నీ కూడా తీర్మాన పత్రాన్ని తయారు చేయండి. ఆ తీర్మానాన్ని ప్రతి ఒక్కరికి అందేలా. ఒకవేళ విజయం మీ సొంతం కాకపోయినా, మీకు డబ్బు పలుకుబడి ముందు మీరు నిలవలేకపోయినా, మీరు చేసిన సహాయం వేస్ట్ అవ్వదు. మీరు మీ తరాలకు, రాబోయే జనరేషన్ కి మీరు మార్గదర్శిగా నిలబడతారు. నైతికంగా మీ లక్ష్యం మాత్రం గెలుస్తుంది. విజయం మీ సొంతం అవుతుంది. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్, బ్రైట్ విలేజ్. అయితే ఒక లైక్ పెట్టండి, కుదిరితే ఒక కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. బై బై.